ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులను గుర్తించి వారిచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు కత్తి సంపత్ గౌడ్, మండల అధ్యక్షులు బొడ్డు తిరుపతి, గౌరవ అధ్యక్షులు నేరహల రామకృష్ణ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేకే కమిటీ వేసిన ప్రభుత్వం కాలయాపన చేయకుండా సెప్టెంబర్ 17 లోపే ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హామీలను అమలు చేయాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో మండల ప్రధాన కార్యదర్శి సాద మహేందర్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, జక్కుల కిరణ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని తెలంగాణ ఫోరం ఉద్యమకారుల ఫోరము ఆధ్వర్యంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బొడ్డు తిరుపతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల చిన్నచూపు చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఊరాటం కలుగుతుందని ఒక వార్త చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఉద్యమకారులు సంతోషంగా వ్యక్తం చేశారు. అదేవిధంగా వారైతే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తానని చెప్పాదో అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఉద్యమకారులందరికీ కేకే కమిటీ ద్వారా వారి యొక్క సపరేట్ కమిటీ వేయించి వాళ్ళను గుర్తింపు చేసి వారికి తగినంత న్యాయము ఇళ్ల స్థలాలైనా ఉద్యోగ స్థలమైన జీతభత్యమైన ఇచ్చే విధంగా ప్రభుత్వము మరియు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని మన మండలం తరపున నుంచి వెళ్ళి ఉద్యమకారులు ఎంతమంది ఉంటే వారిని ప్రత్యేకంగా గుర్తింపు చేసి ముఖ్యమంత్రి దగ్గర కూడా తమరు చెప్తే తొందరగా అవుతుందని కూడా ఈ సంవర్ధన ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. 9 సంవత్సరాల నుండి చీమ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఫోరం ఏర్పడ్డది. గత ప్రభుత్వానికి అనుసంధానంగా వండుకుంటూ గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమకారులకు కొద్దిగా నిర్లక్ష్యం చేసి కేవలం అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసింది గత ప్రభుత్వంలో. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ మరి ఉద్యమకారులను గుర్తించి పెన్షను, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇస్తాన్న మాటను నిలబెట్టుకోవడానికి ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ మధ్యలో కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేకే గారి కమిటీ ముందు కూడా మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లా తరపున కూడా మా వినతులను మరి సమర్పించడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 17 లోపు మరి ఉద్యమకారులను గుర్తించి కాలయాపన చేయకుండా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి తొందరగా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి మరి ఎట్లా గుర్తిస్తారో మరి మీరు ఒక కమిటీని వేసి చట్టబద్ధత చేసిన విషయాన్ని మరి ఉద్యమకారులకు తెలుసు. మరి ప్రభుత్వం మీద ఉద్యమకారులకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉన్నది కాబట్టి తొందరగా మరి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మరి హామీలను నెరవేర్చుటకు సెప్టెంబర్ లోపే త్వరగా చేయాలని టేకుమట్ల మండలంలో ఉద్యమకారుల అధ్యక్షతన జరుగుతున్నది. కాబట్టి ఈ టేకుమట్ల మండలంలోని ఉద్యమకారులం అందరం కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి ముఖ్య గమనిక ఏంటిదంటే గవర్నమెంట్కి మేము విన్నపించేది ఏంటిదంటే మాకు ఇచ్చిన హామీలు తొందరగా సెప్టెంబర్ 17 లోపు నెరవేర్చాలి. కాలయాపన చేయకుండా ఇస్తాన్న 25 పెంచిని ఉద్యమకారునికి 25,000 ఇవ్వాలి, మన 200 గజాలు ఇవ్వాలి, ఆ తర్వాత హెల్త్ కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం.